మొదటిగా మా అమ్మాయి ప్రసన్న లక్ష్మి దోర్నాల మందిర నిర్వాహకురాలు. అంతేకాకుండా సాయి సత్యవ్రతాన్ని మేము షిరిడీలో ఏర్పాటు చేసినప్పుడు వారు అక్కడ వచ్చి దాంట్లో పాల్గొనడమే కాకుండా అక్కడ కథ చదివారు. అలాగే నా కోరిక మేరకు వారు చక్కగా 5 కథల్ని కూడా చాలా చక్కగా చదువుతారు, చక్కగా చెప్తారు. వారు చదివి మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు చిన్న వయసు అయినప్పటికీ పలు ప్రాంతాల్లో సత్సంగ ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. అలాగే సాయి మందిరాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వారు. మనందరం కలిసి ఈ బాబా తత్వాన్ని, ఈ సత్యం ధర్మం అనే కాన్సెప్ట్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి సార్. మేము ఏ టైం అయినా సరే సిద్ధంగా ఉంటామని చెప్పేటువంటి మా అమ్మాయి ప్రసన్న లక్ష్మిని ఆశీర్వాదాలు, బాబా ఆశీస్సులు అందజేస్తూ తమ సత్సంగ ప్రవచనాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ముందుగా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. షిరిడి సాయి గ్లోబల్ మిషన్ ద్వారా సాయి సత్సంగాలు నిర్వహిస్తూ ఉన్న వారందరికీ, అదేవిధంగా సత్సంగాలు సాయి మార్గంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికీ ఆతిథ్యం ఇస్తూ ఒక దారి చూపించి చేయూతనిచ్చిన విజయ్ విహారం రమణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాము. బాబావారి సత్సంగాలు అంటే చాలా వరకు మందిరాలలోనే జరుగుతూ ఉంటాయి. అటువంటిది జై భారత్ కార్యాలయంలో కార్యక్రమాలు అంటే రావడానికి, అంటే ముందుగా వారి గురించి నాకు తెలీదు, మరి అందరికీ తెలుసో లేదో, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలీదు. రమణమూర్తి గారు ఈ కార్యక్రమాలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు అని వినగానే ఎవరైనా అనుకున్నాను, కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పారనమాట, సాయి భక్తులకి మేము ఎప్పుడు తోడుంటామో అని చెప్పారు. సో ఆ మాటతోటి ఇంకా ఒక మెతుకు పట్టుకుంటే చాలు కదా, ఇంకా ప్రతి మెతుకు ఉడికిందా లేదా అని తెలుసుకొని అవసరం లేదు. సో అంతటి ఆత్మీయ ఆదరణ ఇస్తూ ఈ కదిజ్ఞాసులు ఇవన్నీ వీళ్ళ పేర్లు నాకేమీ తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన సాయి భక్తులని మన ఇంటికే మనం వెళ్తున్నట్టుగా అనిపించేంత వాతావరణాన్ని ఇక్కడ వారు క్రియేట్ చేశారు. అది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము అంటే నిజంగా వారి ట్రైనింగ్లో వీరందరూ ఎలా ఉన్నారో మనం ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారు కళ్ళారా చూడవచ్చు. సో మా ఇంటి నుంచి మా ఇంటికి వచ్చిన ఫీలింగే కలుగుతుంది తప్ప ఓ జై భారత్ కార్యాలయం ఇదంతా డివోషన్కి సంబంధించింది కాదు కదా అని అనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం తెలుస్తుంది, మన ఇంటికే మనం వెళ్ళడం అంటే ఏమిటి అనేది తెలుస్తుంది. సో అంతటి ప్రేమ ఆదరణ ఇక్కడ వీరందరూ చూపించడంతో సో వేరే చోటికి వెళ్ళిన అనుభూతి అనేది కలగట్లేదు, ఒక పుట్టింటికి వస్తున్న ఫీలింగే ఉంది. ఫస్ట్ రోజు భవానక్క చెప్తే పుట్టిల్ల జై భారత్ కానీ అక్కడ వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి, వేరే వైబ్స్ ఉంటాయి కదా అనిపించింది. కానీ నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు అది నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట. సో వేరేగా అనిపించట్లేదు. సో సాయి భక్తులందరికీ ప్రస్తుత పరిస్థితిలో మేము మీ తోటి ఉంటాము, మేము సైతం మీకు అని అన్న రమణమూర్తి గారికి సాయి భక్త లోకం తరపు నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు నాకు ఇచ్చిన అంశము సాయినాథుడు సర్వదేవతా స్వరూపుడు. ఈ అంశం గురించి మాట్లాడమని రజనీ కుమార్ గారు చెప్పారు. అసలు బాబా వైభవం ఏమిటి? ఆయన వైభవం కంటే కూడా సాయి సత్య ధర్మ వైభవం పేరుతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం కదా. బాబావారిని ఆశ్రయించిన భక్తుల వైభవం మనం తెలుసుకుంటున్నాం. నిజంగా బాబావారిని ఆశ్రయిస్తే ఈ రకంగా ఉంటారా అంటే ఒక సాధారణ వ్యక్తి సత్యం వైపు, ధర్మం వైపు, ఆత్మస్వరూపం వైపు తెలుసుకునే అంత స్థితికి చేర్చగలిగేది సద్గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మ, ఇది ఒప్పుకొని తీరాల్సిందే. సమస్త మానవాళి కూడా అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో గురువు ఆవశ్యకత ఎంతైనా అవసరం. కాబట్టి ఆ పరబ్రహ్మ
మరల రూపం తీసుకొని వస్తూ మనకి ఆచరణాత్మకంగా బోధించడానికి ఆ శక్తి మరల రూపం తీసుకుంటుంది. అదే క్రమంలో ఒక 108 ఏళ్ల కిందట వచ్చిన సగుణ సాకార రూపం షిరిడీలో కాలుమోపింది. ఆ శక్తి షిరిడి సాయినాథుడు, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అన్నమాట. మహారాజుగా షిరిడీలో ఆయన ఉండి ఏం చేశారు? మనకి ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి. కానీ చదువుకొని పక్కన పెడుతున్నామే, కానీ ఆ కథలు తెలుసుకుంటున్నాము. మొత్తానికి ఏం చేశాము? రామాయణం గురించి తెలుసుకొని మొత్తం విని చివరికి ఒక ప్రశ్న అడుగుతాం, మనందరికీ తెలిసిందే. భారతం అంతా విని అందులో లోటుపాట్లు చూస్తామే తప్ప దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న దిశగా మనం అడుగులు వేయలేకపోయాము. కనుక ఈ కులమతాల పేరుతోటి, ఈర్ష, అసూయ, ద్వేషాలతోటి మానవాళి మొత్తం మగ్గిపోతూ ఉన్న సమయంలో సాయినాథుడుగా ఉద్భవించారు షిరిడిలో అయోని సంభవుడు, సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన వచ్చి మనకి సద్గురువు, నాదభాగవతంలో ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. సద్గురువు ఒక పెద్ద సత్సంగం. మరి ఆ సత్సంగాన్ని ఆశ్రయించిన ప్రతి వ్యక్తి కూడా తన ఒరిజినాలిటీ, అంటే మనిషిలా కాకుండా మానవత్వం ఉన్న మనిషిలా పెంపొందింప చేసేది కూడా ఈ సత్సంగాలు మాత్రమే. మరి అటువంటి సత్సంగాలు ఎక్కడ జరిగినా కూడా మనం వెళ్ళాలి. అక్కడ ఆచరణ రూపంగా చెప్పినవన్నీ అనుభవించినవి చెప్తారు కాబట్టి అవి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సత్సంగత్యే నిస్సంగత్యం, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే ఒక సత్సంగం మనల్ని జీవన్ముక్తి వరకు తీసుకెళ్తుంది. మరి సద్గురువు సశరీరులుగా లభ్యం కానప్పుడు వారి బోధలు, వారి ఆచరణ, వారి ప్రబోధాలు మనకి మార్గనిర్దేశనం చేస్తాయి అన్నమాట. మరి అటువంటి మార్గనిర్దేశనం చేసేది మనకేమిటి? శ్రీ సాయి సచ్చరిత్ర. ఈ సచ్చరిత్రని పారాయణం పేరుతోటి పేజీలు ఇలా తిప్పడమే కాకుండా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే సాయినాథుడు అసలు ఏం చెప్తున్నారు అన్నది తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నాము. ఆ రోగంతో బాధపడుతూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆయన మందులు ఒక చీటీ మీద రాసిస్తాడు. మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఆ మందుల చీటీకి పూజ చేస్తే మనకి జబ్బు తగ్గుతుందా, లేదంటే అందులో రాసిన మందులు తెచ్చుకొని వేసుకుంటే తగ్గుతుందా జబ్బు? వేసుకుంటే తగ్గుతుంది కదా. అదేవిధంగా మనం ఓం సాయిరామ్ అని హారతులు, భజనలు, పారాయణాలు చేసి పూజ చేస్తే కాదు. అసలు వారి ఆశయం ఏంటి? ఆయన రావలసిన అవసరం ఎందుకు వచ్చింది, వచ్చి మనకేం చెప్పారు అన్న దానిని ఈ సచ్చరిత్ర రూపంలో సాయినాథుడు మనకు అందించారు. దీనిని మనం మైండ్లో, మనసులో వేసుకుంటే సమస్త మానవాళి ఒక భవరోగంతో బాధపడుతుంది. ఆ భవరోగాన్ని నుంచి మనల్ని బయటపడేసేదే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయికి మరో రూపం సాయి వాణి, శ్రీ సాయి సచ్చరిత్ర. అంతేగాని ఇది ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. డాక్టరు, మందుల ప్రిస్క్రిప్షను, సాయి సచ్చరిత్ర అంతే. ఊరికే పూజలు చేసి గుడికి వెళ్తే సాయి భక్తులు అనిపించుకోము. సాయి భక్తులంటే సాయినాథుని వైభవం ఎంత వెలిగిపోతూ ఉందో భక్తుని జీవితం చూస్తే కూడా బాబా గుర్తు చేయాలి. అరే, బాబాను ఆశ్రయించినందుకు కదా వీళ్ళు ఇంత వైభోగంగా, వీరి జీవితం ఇంత పండులా పరిపక్వత చెందుతోంది అన్న మాట గుర్తు రావాలి మానవాళికి. అందుకని సత్సంగాలు చాలా గొప్పవి. సాయినాథుడు చెప్పిన మాటలు, బోధలు ఈ సత్సంగాలలో మరల పునరావృతం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఈ సత్సంగాలకు వస్తే తరించిపోయే మార్గానికి ఇంకా దగ్గరగా వెళ్తామే కానీ దూరం అయ్యే ప్రసక్తి లేదన్నమాట. బాబావారిని ఆశ్రయించిన భక్తులు జడ్జిలు, లాయర్లు, మామల్తదారులు, పెద్దగా చదువుకున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు, అప్పట్లో ఇంగ్లాండ్, అమెరికా, లండన్లో చదువుకున్న వాళ్ళు, ఎంతమందో బాబావారిని ఆశ్రయించిన కోటీశ్వర్లు, నిరుపేదలు, ఇంతమంది బాబావారి దగ్గరకు వచ్చి
చరిత్రలో కలిసిపోలేదు. నేడు చరిత్రను సృష్టిస్తున్న సాయి సచ్చరిత్రలో స్థానం పొంది మనందరం కూడా ఈరోజు కూడా వారి పేర్లు ఉచ్చరించేలాగా చేశారు బాబావారు. మనం ఏంటి ఎంతసేపు ఉన్నా ఇక్కడ దొరికే గౌరవ మర్యాదలకి పాకులాడి మన సమయం అంతా కూడా ఇక్కడే వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. నా పేరు వినపడాలి, నాకు ఇంకా శాలువలు కావాలి, నాకు వేదికలు కావాలి, నా పేరు మోగిపోవాలి, కీర్తి పేరు ప్రతిష్టలు కావాలి అని. అవన్నీ ఇక్కడ సంపాదనే, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసినవే. కానీ అందుకే బాబా చెప్పారు, దైవం దర్బారులో మన్ననలు పొందడానికి ప్రయత్నించు అని. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భక్త శిఖామణులందరూ కూడా ఎంత ఉద్దండులు, ఆచారవంతులు, నిష్ఠాగరిష్ఠులు, చదువుకున్న వారు. అప్పట్లో 2-3 లక్షల జీతం నెలకి సంపాదించే వాళ్ళందరూ కూడా పేరు కోసం పాకులాడలేదు. సాయినాథుని పాదాలను ఆశ్రయించి ఉన్నందుకు ఈ రోజుకు కూడా మనం వారి పేరు ఉచ్చరించే స్థితిలో ఆయన వారిని కూర్చోబెట్టారు. అది బాబా వారిని ఆశ్రయిస్తే ఆ దిశగా మనల్ని కూర్చోబెడతారు. మనం సంపాదించుకోవాలి అని ప్రయత్నించినంత వరకు వీటిల్లో పడి కొట్టుమిట్టాడి చివరికి వెళ్ళిపోతాము, అన్నీ ఇక్కడ వదిలేసి. అటువంటి భక్తుల గురించి మనం తెలుసుకున్నప్పుడు అక్కడ ఒక లీల మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తిని చూడకూడదు. ఆ వ్యక్తి ఏ దిశగా ఉన్నప్పుడు బాబావారు ఆ లీల చేసి చూపించారు అని సాయినాథుని గొప్పతనం మనం తెలుసుకోవాలి తప్ప, లీలలు అనగానే అయ్యో ఇంత భక్తుడా అంత భక్తుడా వాళ్ళకే జరిగాయి ఇలాంటి ఆలోచన మనం చేయకూడదు. బాబావారి గొప్పతనం మాత్రమే చూడాలి. అలాంటి దిశలో సాయినాథుడు సర్వదేవతా స్వరూపుడు అంటే శ్రీ సచ్చరిత్రలో 4వ అధ్యాయంలోనే ఉంటుంది. భగవంతరావు క్షీరసాగరుని కథ. ఇతను తండ్రి పాండురంగ విఠలుని భక్తుడు. అయితే ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ కొడుకు ఏం చేశాడు, అతనికి శ్రాద్ధ కర్మలు చేయడం మానేశాడు, పూజలు వ్రతాలు మానేశాడు, నిత్యము పాండురంగడికి జరిగే దైనందిన పూజ కూడా మానేశాడు. అంటే పిల్లలకి ఆ సంస్కారాలు రాలేదు. కానీ ఆ తండ్రి బాబాకి స్నేహితుడు అవ్వడం వల్ల ఆ కొడుకుని షిరిడీకి పిలిపించి ఇంత గడ్డి పెట్టి, నాయన పాండురంగ విఠలుని నన్ను మార్చావా అంటున్నాడు ఇక్కడ. అంటే పాండురంగ విఠలకు కదా పూజ చెయ్యండి, మరి బాబా ఎందుకు ఇక్కడ నా కడుపు కూడా మార్చావు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, సర్వదేవతా స్వరూపుడు సాయినాథుడు అని మనకి ఇక్కడ రూఢి అవుతోంది. ఇక్కడ గమనించాలి మనము. అదే భక్తి మార్గంలో లేని ఒక వ్యక్తి చనిపోయి ఉంటే శ్రాద్ధ కర్మలకి నోచుకోక అది ప్రేతాత్మగా తిరుగుతూ ఆ ఇంట్లో పూజాది కార్యక్రమాలు కూడా నోచుకోక ఇల్లు ఎలా అయిపోయేది కదా. కానీ ఒక వంశంలో ఒక వ్యక్తి దైవాన్ని ఆశ్రయిస్తే అది తరతరాలకి ఆయన రాసిస్తాడు అన్న రూఢి భగవంతరావు క్షీరసాగరుని కథలో మనకి సుస్పష్టంగా తెలుస్తోంది. అతన్ని పిలిపించి చివాట్లు పెట్టి రోజు పూజ చేసేలాగా బాబావారు అతనిని సరిదిద్దడంతో పాటు శ్రాద్ధ కర్మలు కూడా చేయమని చెప్పారు. అంటే బాబావారికి పాండురంగడికి అభేద స్థితి అని ఈ లీల ద్వారా మనకి రూఢి అవుతోంది కదా. అందుకని సాయినాథుడు సమర్థ సద్గురువు. సద్గురువు అంటే ఏంటి, ఒక సద్గురువుకి 3 లక్షణాలు ఉంటాయి. ఊరికే ఎవరిని పడితే వారిని కాషాయం వేసుకున్నారని, సన్యాసిలాగా కనిపించారని, గురువుని ఆశ్రయించి పాదాల మీద పడిపోతే మన ఆయుష్ వృధా అయిపోతుంది. సద్గురువుకి 3 లక్షణాలు కనిపిస్తాయి. సర్వ సమర్థత, సర్వ వ్యాపకత్వం, సర్వ సమర్థత, సర్వ వ్యాపకత్వం, సర్వజ్ఞత్వం. ఈ 3 ఉంటాయి. వారిని సద్గురువుగా కొలవబడతారు, పిలువబడతారు. అంతేకాని ఎవరినంటే వారిని గురువుగా ఆశ్రయించి మోసపోకూడదు. మొదట మనం గురువు యొక్క లక్షణాలను తెలుసుకుంటే సరి అయిన గురువును ఆశ్రయించి మన జీవితాలను సార్థకత చేసుకునే అవకాశం కలుగుతుంది. అందుకని భగవంతరావు క్షీరసాగరుని కథలో మనము 2 తెలుసుకున్నాము. సర్వసమర్థుడు, ఎక్కడో జరిగిందాన్ని ఈయన కనుక్కున్నాడు కదా, అందుకని సర్వజ్ఞత ఉంది బాబాకి. పాండురంగడికి సాయినాథుడికి అభేద స్థితి అని తెలుస్తుంది. ఇంకొకటి, శ్రాద్ధ కర్మలు చేయట్లేదు అని కూడా బాబావారు హెచ్చరించి పంపారు. మన హిందూ ధర్మంలో శ్రాద్ధ కర్మలు చేయడము ప్రథమంగా చేస్తాము. అంటే బాబావారు దేన్ని ప్రబోధిస్తున్నారు,
సనాతన ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఒక లీల ద్వారా మనం ఇన్ని తెలుసుకోవచ్చు. ఇంకొక కథ, రామభక్తుడైన డాక్టరు. ఇతని విషయంలో కూడా మరొకసారి రూఢి అవుతుంది, సర్వదేవతా స్వరూపుడు సాయినాథుడు అని. ఇతను మామల్తదారు ఫ్రెండ్ డాక్టరు. ఈ మామల్తదారు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు షిరిడి వెళ్తూ ఉంటారు. ఈ రామభక్తుడైన డాక్టర్ని నువ్వు మాతో పాటు షిరిడికి రావచ్చు కదా అని పిలుస్తారు. అంటే లేదు లేదు, ఆయన ముస్లిం అంట, నేను రాను అంటాడు. మరి ఎవరైతే ఇలా అన్నారో వాళ్ళతో పాదాలు పట్టించుకోవడమే ఆయన యొక్క ప్రత్యేకత. సో లేదు, నీ బాబాకి నమస్కరించమని ఎవ్వరూ చెప్పరు. మా కోసం, మాతో వేసవి సెలవులు సరదాగా గడపడం కోసం నీవు రా అని చెప్పి ఆ స్నేహితుల కోసం బతిమాలి ఆయన తీసుకెళ్తారు ఒప్పించి. సో వెళ్ళిన తర్వాత విచిత్రంగా వీళ్ళందరూ నమస్కరించే కంటే ముందు ఈ డాక్టర్ వెళ్ళి బాబా పాదాల మీద పడతాడు. ఇది కదా విచిత్రం అంటే. అరే ఏమైంది, నువ్వెందుకు బాబా పాదాలు ముందే పట్టుకున్నావు, నువ్వు ముందు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేసింది ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ డాక్టర్ చెప్పిన సమాధానంతో ఇప్పుడు మన కళ్ళు తెరుచుకోవాలి. నిజానికి ఆయన రామభక్తుడు కదా, బాబా గద్దె మీద బాబా కనిపించలేదు, నాకు రామ దర్శనం అయ్యింది, అందుకే నేను వెళ్ళి బాబా పాదాల మీద పడ్డాను. లేచి కళ్ళు తెరిచి చూసేటప్పటికి మరలా సాయిబాబానే అక్కడ ఉన్నారు అంటారు. మరి ఇప్పుడు ఎవరు బాబా? శ్రీరామచంద్రుడు కదా. మరొకసారి రూఢి అయ్యింది. ఇంకొకరు వస్తారు, మద్రాసు భజన బృందం. ఈ సమాజం వారు ఏమి ఆశించి వస్తారు బాబా దగ్గరికి? డబ్బులు ఆశించి వస్తారు. మనం కూడా కోరికలతో బాబాను ఆశ్రయించినప్పటికీ కూడా ఆయన ఒక మాట చెప్పారు, మీరు అడగవలసింది అడిగేంత వరకు మీరు అడిగినవి నేను ఇస్తూనే ఉంటాను. అందుకని కోరికలతో బాబాను ఆశ్రయించినప్పటికీ కూడా ఏదో ఒక రోజుకి పరమార్థం వైపు మనల్ని మళ్ళిస్తారే తప్ప మనం పతన భయం అనేది గురుపాదాలు పట్టుకున్న వారికి ఎప్పటికీ ఎవ్వరికీ ఉండదు. వీరు డబ్బు ఆశించి బాబా దగ్గరికి వెళ్ళినప్పటికీ పాపం ఆ మద్రాసు భజన బృందంలో ఆ యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు, కొంచెం మంచామా. ఆవిడకి రామదర్శనం అవుతుంది బాబావారి స్థానంలో. భర్తకు చెబుతుంది, నాకు రామదర్శనం అయ్యిందనగానే పాపం ఆశపడి వచ్చాడు. ఈ భక్తి మార్గము, ఈ దర్శనాలు, అనుభవాలు తెలియని వ్యక్తి. అతను అంటాడు, నువ్వు అమాయకురాలు, ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్తాడు. సరే బాబా దగ్గర ఉన్నాడు కదా, మరి నీ పని పట్టాలనుకున్నాడు. ఆయన పని స్వప్నంలోనే పట్టేశాడు. భార్యకేమో రాముడి దర్శనం అయ్యింది సాయిలో, భర్తకేమో రామదాసు, తన గురువైనటువంటి రామదాసు దర్శనం చేయించాక ఆ భర్త కూడా నోరు మూసుకొని బాబాకు నమస్కారం చేస్తాడు. ఇంతకు ముందుటి నమస్కారానికి ఇప్పటి నమస్కారానికి భేదం ఉన్నదా, ఏమన్నా గమనించావా అని అడుగుతారు బాబా. సో ఆ విధంగా ఒక్కటే బాబా ఎవరు ఆశ్రయించిన గురు రూపంలో వారికి దర్శనాలు అందిస్తూ ఉన్నారు. వారు ఇష్ట దైవాల రూపంలో కూడా బాబావారు దర్శనం ఇచ్చి ఉన్నారు. ఇది బాబావారి ప్రత్యేకత. మరొకటి హరిబాబు కర్ణిక్. ఇతను షిరిడీలో రిటర్న్ వెళ్ళేటప్పుడు, అంటే బాబావారి అనుమతి అయిన తర్వాత ఇక మరలా వెనక్కి రాకూడదు, ఇంక వెళ్ళిపోవాలి అన్న నియమం ఉంది కాబట్టి బాబావారికి దక్షిణ ఇవ్వాలి అనుకుని కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, నాసిక్లో కాలారాముని మందిరంలో నరసింహ మహారాజ్ తేతే నా రూపాయి నాకు తేతే అని చెప్పి మరీ వసూలు చేస్తారు బాబా రూపాయిని. అంటే సర్వజ్ఞత తెలుస్తుంది. ఒక మహనీయుడికి ఇంకొక మహనీయుడికి అభేద స్థితి అని కూడా ఇలాంటి లీలల ద్వారా మనం రూఢి అవుతోంది. అందుకని సాయిబాబా సర్వదేవతా స్వరూపుడు అంటే మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకొకటి హరిశ్చంద్ర పితలే. ఇతను బాబా దర్శనానికి వస్తే ఏదో కష్టాలు, వాళ్ళ బాబుకి ఆరోగ్యం బాగోలేదని వస్తారు కదా. వచ్చినప్పుడు అది బాబుకి ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది. అంతా అయిపోయిన తర్వాత, బాపు అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు మరో 3 రూపాయలు ఇస్తున్నాను, నీ పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేయుము అని చెప్తారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అంతకుముందు 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు, నేను రావడం ఇదే మొదటిసారి కదా, ఎందుకు ఇలా చెప్పారు బాబా అని ఏమీ అర్థం కాదనమాట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వారి అమ్మగారికి చెప్తారు, అమ్మ బాబా ఇలా పలికారు, ఏమిటి దాని అర్థం అంటే, నాయనా నీవిప్పుడు నీ కొడుకుని తీసుకొని షిరిడి వెళ్ళినట్టు నీ తండ్రి గారు నీ చిన్నతనంలో అక్కలకోట తీసుకొని వెళ్ళారు.
అక్కడున్న అక్కలకోట స్వామి సమర్థ బాబావారి లాగానే సిద్ధ పురుషులు. ఆయన అప్పుడు 2 రూపాయలు ఇచ్చారు, బాబా దాన్నే చెప్పారు అని. స్వామి సమర్థులు ఇచ్చారు 2 రూపాయలు అని చెప్పొచ్చు కదా బాబా. అప్పుడు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని అని ఎందుకు తిన మీద వేసుకున్నారు అంటే ఆయనే కాబట్టి. పరబ్రహ్మ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ. ఆయా దేశ కాల మాన పరిస్థితుల రీత్యా సంభవామి యుగే యుగే. రావలసిన ఆవశ్యకత ఎవరి వల్ల వస్తుంది? మానవాళి వల్ల మాత్రమే వస్తుంది. మనం రోజు రోజుకి పాపపు భారం, పాపాల మూట, బ్యాగ్, లగేజ్ ఎక్కువైపోతూ ఉంది. దాంతో పరబ్రహ్మకి మన వల్లే పని. కానీ మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? ఇది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్ముడు చెప్పిన మాటని మనం ఈరోజు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. అంటే కృష్ణుడిని నమ్మనట్టే కదా. కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి మాత్రమే ద్వాపర యుగంలో చెప్పింది. అంతకుముందు సూర్యుడు, మనువు ఎప్పుడెప్పుడో ఆల్రెడీ ఉన్నదాన్నే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది కాబట్టి పేర్లు మార్చి మరల వస్తుంది. కానీ ఎన్నిసార్లు భగవంతుడు అవతారం తీసుకున్నా కూడా బోధ అనేది ఎక్కడ ఏ యుగంలో కానీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అనాదిగా రాక్షసమూక పెరిగిపోతూనే ఉంది. రాక్షస సంహారంతో వారు వచ్చిన సమయం అయిపోతుంది. అందుకని ఈసారి పరబ్రహ్మ ఒక ఉప్పెనలాగా ప్రేమ అన్న ఆయుధాన్ని పట్టుకొని షిరిడీలో మరలా ఉద్భవించింది. ఈసారి ఈ ఉప్పెనలో మొత్తం కొట్టుకుపోవలసిందే, ఆల్రెడీ కొట్టుకుపోతూ ఉంది ఈ ప్రేమ సునామీ. ఎందుకంటే బాబావారిని ఆశ్రయించిన కుటుంబాలు నేడు ధన్యం. బాబావారి మార్గంలోకి రాకముందు వెనుక అన్న ప్రతి జీవితంలో 2 జీవితాలు మనం చూస్తున్నాం కదా. సాయి మార్గంలోకి రాకముందు ఎలా ఉన్నాము, వచ్చిన తర్వాత ఇవి నేర్చుకొని మనం ఎలా ఉన్నాము అనేది. బాబావారు ఉన్నప్పుడు సర్వదేవతా స్వరూపుడని చూపించిన ఆవిడ కాదు, వారు సశరీరంగా లేనప్పుడు కూడా అనేక మందికి అనేక దర్శనాలు ఇస్తూనే ఉన్నారు. శ్రీమతి తర్కడు ఒకసారి బాబా పండరీపురం వెళ్ళి పాండురంగన్ని దర్శనం చేసుకోవాలని ఉంది అని అడుగుతారు. అంటే బాబావారి అనుమతి తీసుకొని వెళ్ళాలి అన్నది వారి ఉద్దేశము. బాబావారి అనుమతి తీసుకొని వెళ్తారనమాట. వెళ్తే ఈవిడేమో ఇంతుంది, పాండురంగడేమో ఇటుక మీద కూర్చొని ఆజానుబాహుల్లాగా ఉన్నారు. ఈవిడ ఆయనకి పూలమాల వెయ్యాలి అనేది ఈవిడ కోరిక. మరి బాబావారి అనుమతి తీసుకొని వచ్చిన తర్వాత అది అవుతుందా అవ్వదా? అవుతుందా అవ్వదా? చెప్పట్లేదు ఎవ్వరు. అవుతుంది కదా. అదే జరిగింది. ఆవిడ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నారు, బాబా నేను ఆయనకి మాల వెయ్యాలి అని. ఆ కొడుకు చెవిలో పిలుస్తూ ఉన్నాడు, అమ్మ కళ్ళు తెరువు, చూడు 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 అని. ఏమైందని కళ్ళు తెరిస్తే పాండురంగడు మెడలు వంచి మాల వేయించుకున్నారు ఆవిడతోటి. ఇది కదా మరి సాయినాథుడు అంటే. మరి పాండురంగడికి ఆయన షిరిడి నుంచి ఏదో టాంగా పట్టుకొని ఎద్దుల బండి పట్టుకొని ట్రైన్ ఎక్క వచ్చి చెప్పారా అక్కడ? చెప్పని అవసరం లేదు. మనలాంటి భాష, ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఒకటే కదా పరబ్రహ్మ. ఎక్కడ ఏం జరిగినా ఆ పరబ్రహ్మకే తెలుస్తుంది. కాకపోతే మన సంస్కారాలను బట్టి, మన జన్మ కర్మలను బట్టి ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి తాలూకానో వారిని ఆశ్రయించి ఆ దిశగా వెళ్తాము. మన జర్నీ ఎలా ఉంటుందంటే, షిరిడి వెళ్ళాలి, సైకిల్తో వెళ్ళొచ్చు, పాదయాత్రగా వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు. అన్నింటికంటే ఫాస్ట్గా ఎలా వెళ్తాము? ఏరోప్లేన్లో వెళ్తాము. అలా మార్గం ఒకటే, గమ్యాలు వేరు, అంతే. ఉన్నది ఒకటే పరబ్రహ్మ. ఇలాంటి అనుభవం నాకు కూడా ఒకటి జరిగింది, నేను మీ అందరితో షేర్ చేస్తాను. కాశీ ప్రయాణం ఒక 5 ఏళ్ల కిందట అనుకుంటా. కాశీ వెళ్ళినప్పుడు అది శ్రావణ మాసం. మనకి కార్తీక మాసం శివాలయాలు ఎంత కిక్కిరిసిపోతాయో అదేవిధంగా వాళ్ళకి శ్రావణ మాసంలో శివుడికి చేస్తారు. మనకు కార్తీకం, వాళ్ళకి శ్రావణం అనమాట. సో మనసు ఎలా ఉంటుందంటే అక్కడ ప్రతి గేట్ నుంచి కూడా 4-5 కిలోమీటర్ల మేరకు క్యూ ఉంది. అంత క్యూ ఉన్నప్పుడు దర్శనం అయ్యే పరిస్థితి లేదు. మేము ఊరెళ్ళిపోవాలి.
నేను అనుకున్న ఒక అహల్య ఘాట్ అనుకుంటుంది. అహల్య ఘాట్ దగ్గర కూర్చొని ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఉన్నాం. ఇంక ఈరోజు దర్శనానికి వద్దు, నిన్న అయిపోయింది కదా దర్శనము, ఈరోజు దర్శనం చేసుకోవద్దు, అంత రష్లో మనం వెళ్ళలేము, ఆయన్ని చూడలేము, ఇక్కడే శివుడు కనిపిస్తున్నాడని గంగమ్మ తల్లి ఒడ్డున పారాయణం చేసుకుంటున్న సమయంలో ఎవరో ఒక అతను వచ్చాడు. కౌపీనధారి, ఒక జుంపాల గిరిజాల జుట్టు ఉంది, కానీ చాలా తేజస్సుగా ఉన్నాడు. కౌపీనధారి అయి నా దగ్గరకు వచ్చాడు, కానీ ఏమీ మాట్లాడడం లేదు. నీ గొంతు బాగుంది, నేను వింటున్నాను అన్నాడు. అసలు నేను ఆదిత్య హృదయం మనసులో చదువుకుంటున్నాను. నాకు అనిపించింది కాశీ అంటే మోసాల పుట్ట, కాశీ కాదు కాశీ 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 అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంత మోసాలు చేస్తారు. ఇంకెవరో పట్టుకున్నారు, ఇప్పుడు ఇంకా డబ్బులు అంటాడు, అది అంటాడు. నా బ్యాగ్లో సాయి సచ్చరిత్ర ఉంది, డబ్బులేం లేవు కానీ నా ప్రాణం అందులో ఉంది. ఇది ఎక్కడ ఎత్తుకుపోతాడోనో అది తీసుకొని నేను కొంచెం దూరంగా కూర్చున్నాను. ఈరోజు దర్శనము ఒకసారి చేస్తే చాలు, అంతటా భగవంతుడు, అంటే మనసు ఎటు పడితే అటు మారుతుందన్నమాట. సో అంతటా భగవంతుడే ఉన్నాడు, దర్శనం ఏం అవసరం లేదని చెప్పి నేను కూర్చున్నా. ఆయన మళ్ళీ ఫాలోఅప్ చేస్తున్నాడు. నాతో పాటు 8 మంది ఉన్నాం అక్కడ. వచ్చి ఆయన మాట్లాడాడు అంటే ఇక్కడ అందరూ గమనించాలి, పేపర్లో రాసి చూపిస్తున్నాడు. ఆయన మౌనం, మాట్లాడరు. మిమ్మల్ని నేను దర్శనానికి తీసుకెళ్తాను, నువ్వు ఎందుకు వెళ్ళావు దర్శనానికి అన్నాడు. నేను వెళ్ళా, అయిపోయిందని అబద్ధం ఆడేసా. అంటే ఆయన మోసగాడేమోనని నా ఉద్దేశము. నేను తీసుకెళ్తాను దర్శనానికి, తీసుకెళ్తాడు, డబ్బులు అడుగుతాడు, అయిపోయింది, మాకేం అవసరం లేదని చెప్పా. కానీ ఆయన పట్టు వదలకుండా మా వెంటే ఉండి, అప్పుడు ఎందుకో అనిపించింది ఆయన కౌపీనధారి అయి ఉన్నాడు. మేము తినేవి ఇస్తామన్నా తీసుకోవట్లేదు, ఏమీ ఆశించట్లేదు కదా. సరే వెళ్దామని చెప్పి, సరే తీసుకెళ్తామంటే వస్తామని చెప్పాము. నాతో పాటు మొత్తం 8 మందిని 4-5 కిలోమీటర్ల క్యూని ఇలా నెట్టుకుంటూ ఆయన మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్ళి రెప్పపాటు క్షణంలో కాశీ విశ్వేశ్వరుడు ఎదురుగా నిలబెట్టారు. ఆయన వెళ్తూ ఉంటే అక్కడ కూర్చున్న సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్స్ కూడా లేచి సలాం చేస్తూ ఉన్నారు. తీసుకెళ్ళి ఇంకా చూడు అన్నట్టు సైగ చేశారు. మాతో పాలు నీళ్లు అన్నీ పోయించారు. మరలా కాశీ విశ్వేశ్వరమ్మ దర్శనం చేయించారు. పిల్లల ఆకలంటే అన్నపూర్ణ మాత క్యాంటీన్లో విఐపీలుగా భోజనం పెట్టించారు. సో ఇదంతా మాతో ఆయన ఒక 2.5 అవర్స్ స్పెండ్ చేయడం జరిగింది. నేనప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ కాశీ విశ్వేశ్వరుడే దీనికి సాక్ష్యం. అప్పుడు అమ్మవారి ఎదురుగా కూర్చొని ఏమీ అడగట్లేదు కదా, బుద్ధి రావాలి కదా నాకు. అప్పుడు బుద్ధి వచ్చింది. బాబా నువ్వే పంపించావు, నేను దర్శనానికి వెళ్ళను అన్నాను కదా, నువ్వే సహాయం చేసావు. ఎందుకంటే ఆయన అడగకుండా ఆయన భక్తులు ఎక్కడ కాలు బయటికి పెట్టరు. అప్పుడు నేను అన్నాను ఆయనకి, చాలా థ్యాంక్ యూ అండి, ఏమీ ఆశించకుండా ఇంతమందిని దర్శనానికి తీసుకొచ్చి మాకు తృప్తిగా భోజనం పెట్టి మీరు పంపిస్తూ ఉన్నారు, చాలా కృతజ్ఞతలు అని పాదం తాకాను. ఆయన దానికి రాసిన సమాధానము, షిరిడి సాయిబాబా కాశీ విశ్వేశ్వరుడికి విఐపి అని రాశారు. ఇంకా నాకు సౌండ్ లేదు, 2 పాదాల మీద అలా పడిపోతే నా వీపు పగలగొట్టారు. పాదాలు ఎవరివి తాకకూడదు అని వీపు పగలగొట్టారు. ఇంక నేను వెళ్ళే రూమ్కి అలా నన్ను రిక్షా మాట్లాడి ఎక్కించి నా పక్కన అలా నన్ను చూస్తూ, ఈ చెప్పులు కొనిస్తాను, ఈ బ్యాగ్ కొనిస్తాను, ఇది కొనుక్కో, అది కొనుక్కో. అప్పటికే ఇంకా ఒక మనసు మౌనంలోకి వెళ్ళిపోయి ఆనందం తప్ప ఏమీ లేదు. ఇలాంటి అనుభూతి చెందిన వాళ్ళకి మాటలు వస్తాయా? రావు. అటువంటి స్థితిలో ఉన్న నాకు ఏమి కొనుక్కుంటాను, ఏమంటాను? ఆయన వదలలేక 1/2 కిలోమీటర్ రిక్షా పక్కన నడుస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇది కదా సాయిబాబా అంటే. షిరిడిలోనే ఉన్నారు, నన్నే పూజించండి, ఈ పకీర్ వేషధారణలోనే ఉన్న సాయిబాబా మరి వేరే గుడికి, వేరే దేవుడి దగ్గరికి వెళ్తే కూడా ఆయన చూడండి బిడ్డలు ఎక్కడ బాధపడతారోనని బిడ్డలని అంత ఆత్మీయంగా, కోడిపిల్ల తన పిల్లల్ని ఎలా పొదుగుతుందో ఆ విధంగా పెట్టి కాపాడుతూ ఉన్నాడే. ఆయన అమ్మ మత మార్పిళ్ళు చేస్తాడు, ఆయన మీద అమ్మ మనం దండయాత్ర చెయ్యాలి. ఇది సాయినాథుని వైభవం అంటే ఇది కదా అనిపించి. ఇలాంటి లీలలు చెప్పుకుంటూ పోతే నిజంగా సమయం సరిపోదు. ఇలాంటివి నేను ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన ఉండి, కాశీలో కాబట్టి చేశావు, మరి ఇంకొకసారి నేను చెక్ చేసుకోవాలనిపించింది. మాయ కదా, కలికాలం మాయ, మనసుకి ఎప్పుడూ ఇలా కమ్ముతూనే ఉంటుంది. అన్నవరం క్యూలో ఇరుక్కుపోయాము, మరో 2 గంటల దాకా క్యూ కదలదన్నారు. మనవరాలన్నావు, మొన్న కాశీలో చేపించావు, మరి అప్పుడు వచ్చింది నువ్వే అయితే మరి ఇప్పుడు చేపి, నేను అప్పుడు నమ్ముతా. అసలు అలా అడగకూడదు, చాలా తప్పు. అందుకే తప్పు ఒప్పుకుంటే పాపం పోతుందంట, అందుకే ఒప్పుకుంటున్నా బహిరంగంగా అని నేను ప్రార్థన చేసుకున్నాను బాబాని. అతను ఎవరో వచ్చి
ఈయన వాళ్ళ తాలూకా అంట, వాళ్ళెవరో తెలీదు. అతను పూజారి వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి క్యూ నుంచి నన్ను, మా వారిని, మా ఇద్దరు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి సత్యనారాయణ స్వామి ఎదురుగా నిలబెట్టాడు 2 నిమిషాల్లో. బాబా సారీ, నేను ఎప్పుడు నిన్ను ఇలాంటి తుచ్చమైన కోరికలు అడగను బాబా. అప్పుడు వచ్చింది నువ్వే, ఇప్పుడు వచ్చింది నువ్వే. అంటే ఏ దేవ దర్శనానికి వెళ్ళినా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన బిడ్డల్ని కంట కనిపెట్టి ఉన్నాడు, చూస్తున్నాడు. సర్వదేవత స్వరూపుడు. మరి అక్కడున్న సత్యనారాయణ స్వామిని దలుచుకోగానే ఎక్కడో ఉన్న ఆయన ఎందుకు పలకాలి అంటే సాయి సాక్షాత్ పరబ్రహ్మ అని ఇలాంటి లీలలతోటి రూఢి అవుతూనే ఉంటుంది. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, సమయపాలన పాటించాలి. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.